రాఖీ పండుగ అంటే కేవలం ఒక దారం కట్టడం, సరదా, బహుమతులు పంచుకోవడమే అనుకుంటున్నారా? కానే కాదు. దీని వెనుక ఉన్న అసలైన పౌరాణిక రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ద్రౌపది కట్టిన చిన్న పట్టుగుడ్డ ముక్క కృష్ణుణ్ణి ఎలా కట్టిపడేసింది? లక్ష్మీదేవి స్వయంగా ఒక రాక్షస రాజుకు రాఖీ ఎందుకు కట్టాల్సి వచ్చింది? మరియు యుద్ధంలో విజయం కోసం కూడా రాఖీ కట్టవచ్చని మీకు తెలుసా? ఈరోజు ఈ వీడియోలో రాఖీ పుట్టుక వెనుక ఉన్న 3 అత్యంత పవిత్రమైన కథలను స్పష్టంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రావణ పౌర్ణిమ లేదా రక్షాబంధన్ యొక్క గొప్ప విశిష్టత మరియు దీని వెనుక ఉన్న దైవిక కథల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ తోబుట్టోళ్ళందరికీ మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొదటగా, రాఖీ అంటే కేవలం ఒక అలంకారపు దారం కాదు, అదొక రక్షా సూత్రం. చెల్లెలు తన సోదరుడు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కడితే, అన్న తన చెల్లికి ఏ కష్టం వచ్చినా జీవితాంతం రక్షణగా ఉంటాడని అభయమిస్తాడు. కేవలం తోబుట్టువులే కాకుండా ఆప్యాయతను, గౌరవాన్ని పంచుకునే ఏ స్త్రీ పురుషులైనా ఈ పవిత్ర బంధాన్ని పంచుకోవచ్చు. ఇక ఈ పండుగ వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన మరియు విభిన్నమైన కథలను తెలుసుకుందామా? మొదటి కథ, శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది. మహాభారతంలో శిశుపాలుని సంహరించినప్పుడు శ్రీకృష్ణుడు చూపుడు వెలికి గాయమై రక్తం వస్తుంది. అది చూసిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తన పట్టు చీర కొంగును చింపి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. ఆ ప్రేమానురాగానికి, నిష్కలమైన భక్తిని మెచ్చిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని తన సొంత చెల్లిగా భావిస్తాడు. తరువాతి కాలంలో కౌరవ సభలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు కృష్ణుడు అక్షయ వస్త్రాలు ఇచ్చి ఆమెను కాపాడుతాడు. ఇక రెండవ కథ, లక్ష్మీదేవి మరియు బలిచక్రవర్తి. రాక్షస రాజైన బలిచక్రవర్తి గొప్ప భక్తుడు. అతని భక్తికి మెచ్చి విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి పాతాళంలోనే ఉండిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఒక పేదరాలి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ పౌర్ణిమ నాడు అతని కుడి చేతికి దారం కడుతుంది. బలి ఆమెను సోదరిగా స్వీకరించి కానుకగా ఏమి కావాలో కోరుకోమనగా లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణుమూర్తిని తిరిగి వైకుంఠానికి పంపమని కోరుకుంటుంది. బలి తన మాట ప్రకారం విష్ణువును పంపిస్తాడు. అంతేకాకుండా ఈ పండుగ గురించి మరో ఆసక్తికరమైన కథ ఉంది. అదే సచీదేవి మరియు ఇంద్రదేవుని కథ. పూర్వం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య సుదీర్ఘమైన యుద్ధం జరుగుతున్నప్పుడు దేవేంద్రుడు ఓడిపోయే స్థితిలో ఉంటాడు. అప్పుడు అతని భార్య సచీదేవి ఒక పవిత్రమైన రక్షాధారాన్ని ఇంద్రుని చేతికి కడుతుంది. ఆ రక్షా బలంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఈ కథ మనకు రక్షాబంధనం కేవలం ప్రేమకే కాదు, విజయం మరియు రక్షణకు కూడా ప్రతీక అని చూపిస్తుంది. చూశారుగా, రాఖీ పండుగ వెనుక ఎంతటి పవిత్రమైన, విభిన్న మరియు గొప్ప చరిత్ర ఉందో. రక్షణ, విజయం మరియు ప్రేమానురాగాలకు ఇది నిదర్శనం. ఈ రాఖీ పండుగకి మీ అన్నయ్యకి లేదా చెల్లికి మీరు ఇవ్వబోయే స్పెషల్ గిఫ్ట్ ఏంటో, లేదా మీ రాఖీ స్పెషల్ మూమెంట్స్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.